నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఒక్క విషయం ఈ ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు, నేనే వస్తాను అని చెప్పి వచ్చాడాయన. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది. అది రీసెంట్‌గా నేర్చుకున్నాను కాబట్టే తమ్ముడు సినిమా కంటే హాస్యనటుడి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్. కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి, ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను. మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు. మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు. మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు, కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే, సినిమాని నమ్ముకొని వచ్చినందుకు నేను హాయిగా 4 మెతుకులు తిని బతుకుతానన్నా, అందుకని అడుగుతున్నానన్నా.